జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వకముందే, ఎన్నికల లెక్కింపు కాకముందే, మీ ఆపద్ధర్మ ప్రభుత్వం ఉండగా, మీ రెగ్యులర్ ప్రభుత్వం ఉండగా కంపెనీని అప్రూవ్ చేసి దాన్ని అలౌ చేసిన తర్వాత 291 రూపాయికి హర్ష్ ఫ్రెష్ డైరీ అనేక తరువాతి కాలంలో బోలేబాబాగా రూపాంతరం చెందినటువంటి డైరీ హర్ష్ ఫ్రెష్ డైరీ, ఆ డైరీ 291 రూపాయలకి 85 కేజీల, ఆయన మొన్న ఎప్పుడో చెప్తున్నాడు, టిన్నులు డబ్బాల్లో కొన్నామని. డబ్బాల్లో కాదు, ట్యాంకర్లో కొన్నారు. ట్యాంకర్లతో పాటుగా అదనంగా మరొక 12,300 కేజీలు డబ్బాల్లో కొన్నారు. ట్యాంకర్లు 82,000 కేజీలు ట్యాంకర్లు కొన్నారు, 12,300 కేజీలు డబ్బాల్లో కొన్నారు. మరి ఇది బోలేబాబా డైరీనే కదా. 291 రూపాయలకి ఎలా కొన్నారు అంటే జగన్ గారు ఎక్కేప్పుడు, మేము ఎక్కిన తర్వాత 219కి తప్పు, 300 ఏది కేశవ్ గారు ఏదో మాట్లాడాడు ఇక్కడ, 319కి తప్పు అంటున్నారు. 319, 329కి తప్పు అంటున్నారు. మాకు నెల రోజుల ముందేమో 291కి మీరు కొంటారు, నెల 2 నెలల ముందుకి మేము వచ్చేప్పటికి. పవన్ కళ్యాణ్ గారు పెద్దలు మాట్లాడతారు, వారేమంటారు, ఏంటది నువ్వుల నూనె 150 రూపాయలు, ఇంకోటేదో రూపాయలు, ఎలా కొంటారయ్యా ఇది, మార్కెట్ రేటు కంటే కూడా నెయ్యి ఎట్ట కొంటారు అంటారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు చంద్రబాబు కలిసి నడిపేటటువంటి 2014 నుంచి 19 దాకా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కేటువంటి కొద్ది మాసాలు అంటే 2 నెలలు 3 నెలల ముందు కూడా రెగ్యులర్ గవర్నమెంట్ ఉండగా ఆమోదం చేసినటువంటి డైరీ నుంచే హర్ష్ ఫ్రెష్ డైరీ, తర్వాత బోలేబాబా పేరుతో రూపాంతరం చెందినటువంటి హర్ష్ ఫ్రెష్ డైరీ నుంచి 291 రూపాయలకి కొన్నారు. అంటే మీరెట్లా కొన్నారు, ఆ రోజు మార్కెట్ రేట్ ఎంత? నేను నారా చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా ప్రశ్నిస్తున్నాను, నిలదీస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కే టైంకి మీ హెరిటేజ్ కంపెనీలో గతంలో, ఇప్పుడు నాది కాదు నాకేం సంబంధం అంటున్నారు. సరే, మీకు వాటాలున్నా, షేరుధనం ఉన్నా, మీ ఇంట్లో వాళ్ళు డైరెక్టర్లుగా ఉన్న హెరిటేజ్ కంపెనీ ఆవు నెయ్యి కేజీ ఎంత మార్కెట్లో ఆ రోజుకి? ఇప్పుడు అక్కర్లా పోని, మీ ప్రభుత్వం ఉన్న నాళ్ళు రేట్లు ప్రకటించేటువంటి ధైర్యం మీకు ఉందా అని అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు, మీరందరూ కూర్చుని విషం చెమ్ముతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద. 2014 నుంచి 2019 జూన్ 30 దాకా, మే 30 జగన్ గారి ప్రమాణ స్వీకారం, మే 30వ తారీఖు దాకా 2014 నుంచి మీరు ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి జగన్ గారు ప్రమాణ స్వీకారం చేసే వరకు హెరిటేజ్ కంపెనీలో ప్రతి 6 నెలలకి ఏ రేటు ఉందో ఆవు నెయ్యి మీరు ఇవ్వండి. జనం చూస్తారు కదా మీ బండారం ఏంటో, ఎవరు హిందువో ఎవరు క్రిస్టియనో, ఎవరు అపచారం చేశారో. ఈ విషపు మాటలేంటో ప్రజలకు కూడా తెలియాలి కదా, ఇవ్వండి. ఇవాళ వారు మాట్లాడతారు, ఏమని మాట్లాడతారు వారు? పవన్ కళ్యాణ్ గారు అయిపోతే అసలు మామూలుగా ఆయన మామూలుగా కాదు, సూక్తి అసలు. ఇంకా ఎంతో కొంత చంద్రబాబు నాయుడు గారు విషం చెమ్మటాకు కూడా మధ్యలో ఆ నాజులు తగ్గిస్తూ ఉంటాడు. అసలు పవన్ కళ్యాణ్ గారు అసలు మామూలుగా ఎంత గొట్టం, ఇక విషం చెమ్మటమే. అసలు మామూలుగా అసలు మామూలుగా ఉచ్చం నీచం ఏమి అసలు. ఇప్పుడు ఎన్ని మతాలు మారవరు ఆయన, వారు క్రిస్టియన్ అంటారు, నేను బ్యాప్టిజం తీసుకున్నా అంటాడు. మా అమ్మాయికి రష్యాలో బ్యాప్టిజం ఇప్పించానని చెప్తారు వారి అమ్మాయికి. ఇవాళ అసలు
తమ్ముడు కోటింగ్ ఇచ్చిన తర్వాత అన్నయ్య ఒక ఆయన మాట్లాడాడు నిన్న. తమ్ముడు ఫుల్గా కోటింగ్ ఇచ్చాడు. ఏమని? ఆడోళ్ళ వేసుకునే బట్టల గురించి నీకు టైం ఉంటుంది, కానీ నన్ను చంద్రబాబు నాయుడిని తూట్లు పొడుస్తున్నారు ప్రతిపక్షాలు, మమ్మల్ని కాసుకుంటాకి మీరు ఎవడో మాట్లాడరా అని తిట్టకుండా తిట్టాడని జనసేన వాళ్ళు చెప్తున్నారు. నేను అంటలేదు, నేను వెళ్ళలేదు కదా మీటింగ్కి. వెంటనే బయలుదేరాడు ఆయన. అన్నయ్య బయలుదేరి ఆయన అంటాడు, సనాతన హిందువులైన మాకు మా ధర్మాన్ని మా మతాన్ని మీరు క్రిస్టియన్ అయ్యుండి అలా చేస్తారు ఇలా చేస్తారా అన్నాడు. వారి నోటితో శుద్ధి పద్ది లేదు. వీళ్ళకి ఏంటంటే అసలు దేవుడు అంటే భయం లేనటువంటి జనం ఇవాళ మాట్లాడిన వాళ్ళు. భక్తి లేకపోయింది, భయం కూడా లేదు వీళ్ళకి. అదే అన్నయ్య అంటాడు అంతకితం, అసలు దేవుడు అనేవాడు లేడండి. నా ఉద్దేశంలో నా నమ్మకంలో దేవుడు లేడు. అందుకే నేను దేవుడిని కూడా ఏమన్నాం, తిట్టను, ప్రశ్నించను, ఏమన్నాం, విమర్శించను. ఎందుకని? లేని అతని గురించి మనం ఎందుకు మాట్లాడటం అని మాట్లాడినటువంటి ఆయన నిన్న తమ్ముడు కోటింగ్ ఇవ్వగానే బయటకు వచ్చి మనకు చంద్రబాబు నాయుడు వేసే బిచ్చం పదవులు కావాలి, కానీ ఆయన్ని కాసుకోవద్దాం మనం అని చెప్పి అందరిని ఫుల్ లెఫ్ట్ అండ్ రైట్ బ్యాటింగ్ ఎమకొట్టుడు కొట్టాడని చెప్తున్నారు. అన్నయ్యని, మంత్రుల్ని, ఎమ్మెల్యేలని, ఎంపీలని. ఒక ఎంపీని అయితే నువ్వు ఎప్పుడు పాలనలో ఏడుస్తావేంటి, నువ్వు ఇక్కడ ఆంధ్రాలో గెలిపించారా పాలనలో గెలిపించారా? ఆ ఎంపీని తిడతాడు. వీళ్ళందరూ తిట్టాక ఒక్కొక్కడు బయలుదేరిపోయారు. బయలుదేరిపోయి అతని భాష అది చూడండి. అంతకితమేమో దేవుడు లేడు, దేవుడు అంటే నాకు నమ్మకం లేదు, ఇదంతా మిథ్య అని చెప్పి మాట్లాడినట్టు అతను నిన్న మేము సనాతన హిందువుని, జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు క్రిస్టియన్వి, మా మతం జోలికి రాబాకు, మా మతాన్ని అపచారం చేయబాకు, అపవిత్రం చేయబాకు, అయి చేయబాకు, ఈ చేయబాకు అన్నాడు. ఓరి లేశాల పాడుగాను. అసలు చూడండి రాజకీయాల కోసం ఎంత దిగజారి ప్రవర్తిస్తారు వీళ్ళు. అసలు వారంటారు పవన్ కళ్యాణ్ గారు రామతీర్థంలో రాముడి విగ్రహం శిరచ్ఛేదం చేశారు. ఎవరు చేశారు? ఎవరు చేశాడు చూడండి ఒకసారి. శిరచ్ఛేదం చేసినాడు ఎవరు? పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలింది కదా. చేసిన ఎన్నాళ్లలో కొత్తగా స్వామివారి రూపాన్ని తయారు చేయించి సాంప్రదాయం ప్రకారం అన్ని పద్ధతుల ప్రకారం హైందవ సాంప్రదాయంలో విగ్రహ ప్రతిష్టకి ఏమేం చేయాలో అన్నీ చేసి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించింది ఆంధ్రప్రదేశ్ జగన్ గారి ప్రభుత్వం కాదా అని అడుగుతున్నాను. ఇంకేదో మాట్లాడతాడు. అంతర్వేదిలో రథం కాల్చేస్తే పవన్ కళ్యాణ్ గారు అంతర్వేదిలో రథం తగలెట్టేసి పిచ్చోడు కాల్చాడు అన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇది అపచారం కాదా అని అడుగుతున్నాను. తాడేపల్లిగూడెంలో పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసి నడిపినట్టు ప్రభుత్వంలో తాడేపల్లిగూడెం ప్రాంతంలో పెంటపాడనే ఊర్లోనే ఎక్కడో రథం దహనం అయింది. ఇంతవరకు ముద్దాయిని పట్టుకున్నారా అని అడుగుతున్నాను. పోనీ రథాన్ని సరే మేము పిచ్చోడనో బొచ్చోడనో ఎవడో కాల్చాడని మావాడు మేమెవరం అనలా, అనకపోయినా సరే మేము పిచ్చోడు అన్నామని పవన్ కళ్యాణ్ గారు చెప్తారు. ఎవడన్నాడు పిచ్చోడని? జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడా? నాటి ఎండోమెంట్స్ మినిస్టర్ ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు అన్నాడా? ఎవరన్నారు? ఎవరు పిచ్చోడని ఎవడన్నాడు? ఎవరి మీద బురదేద్దామని, ఎవరి మీద విషం పోద్దామని చెప్పని ఈ పవన్ కళ్యాణ్ గారు ఆ రథాన్ని 1 కోటి పైగా ఖర్చు పెట్టి తక్షణం రోజుల్లో పని ప్రారంభించి దాన్ని పూర్తి చేసి ఉత్సవాలకి దేవుడికి మళ్ళీ ఉత్సవాలు వచ్చేప్పటికి అప్పచెప్పింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. పెంటపాడులో రథాన్ని ఇంతవరకు రథం దిక్కులేదు కదా ఈ మధ్య దాకా, మీరు చేయించారా? 14 నుంచి 19